కులం, మతం, ప్రాంతం పక్కన పెడితే అసలు మనిషి ఏ రకంగా ఉన్నాడో కూడా ఇదొక మంచి ఎగ్జాంపుల్ అనమాట. విజయవాడలో లాకప్ డెత్ జరిగింది కదా. లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆ తల్లి వెళ్ళి నా కొడుకు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తే కనీసం ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ స్పందించలేదు దాదాపు 20-25 రోజులు. కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ తల్లి ఇంటికి పరామర్శకు వెళ్ళి నేను న్యాయం చేస్తాను తల్లి అని చెప్పిన తర్వాత ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ స్పందించి నీకు న్యాయం చేస్తానని పిలిపించుకోవడం జరిగింది. అసలు 20-25 రోజులు పట్టించుకొని ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కిందకి దిగి ఎవరైతే వ్యక్తిగతంగా టార్చర్ చేశారో ఆ సిఐ గారిని సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ వేయించారు కదా. అసలు ఇదంతా ఎవరి వల్ల జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. కానీ ఆ తల్లి కానీ ఎవరైతే చనిపోయాడో వాళ్ళ మేనమామలు కానీ కనీసం జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. చూడు, ఇది మనిషి తాలూకు నైతిక విలువ ఏ రకంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సిచ్యువేషన్లో. అసలు నీకు న్యాయం జరిగిందే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాకు ఎందుకులే, వాడు జనసేన కుర్రాడు, ఎలా పోతే నాకు ఎందుకని ఆయన ఆలోచన చేస్తే నీకు ఈరోజు అసలు న్యాయం కాదు కదా. నీ గుమ్మానికి కూడా ఎవడు రాడు, నీకు సమాధానం కూడా ఎవడు చెప్పడు, నువ్వు ఇంకా తిరగాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీలకి ప్రాంతాలకి అసలు ఆయన పట్టించుకోడు కాబట్టి, ఆయన మనుషులకు ప్రయారిటీ ఇస్తాడు కాబట్టి నీకు న్యాయం జరిగింది. వీలైతే ఆయనకి కృతజ్ఞత చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి.